ఈరోజు మన అందరి ఫేవరెట్ రెసిపీ చేశాను. మీలో ఎంతమందికి క్యారెట్ హల్వా అంటే ఇష్టమో కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. నేను ఇక్కడ హాఫ్ కేజీ గాజర్‌ని తీసుకున్నాను. ఇది కూడా క్యారెట్‌లో ఒక టైప్ అన్నమాట. సో, వీటిని ఎంచే ముందు కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. లేకపోతే గ్రేట్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది. సో, దీన్ని నేను కొంచెం బాగా వాష్ చేసి, తొడిమని తీసేసి, ఈ విధంగా నేను పీల్ చేసి గ్రేట్ చేసుకున్నాను. గాజర్ అనేవి మెత్తగా అయిపోయినా, లేకపోతే పాడైపోయినా మనకి గ్రేట్ చేసుకోవడానికి సరిగ్గా పనికిరాదు. అండ్ హల్వా కూడా టేస్ట్ పాడైపోతుంది. ఈ విధంగా కొంచెం పెద్ద సైజులోనే మనం గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని, అందులోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఘీని వాడాను. ఇందులో స్వచ్ఛమైన నెయ్యిని వాడితే మంచి టేస్ట్ వస్తుంది. సో, సైడ్ స్టవ్ మీద నేను పాలను కూడా వేడి చేస్తున్నా. సో, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ తురుముని మొత్తం నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం క్యారెట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం లైట్‌గా పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో, ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలని మరగపెడుతున్నా. ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇప్పుడు మనం పాలని వేసుకోవాలి. సో, పచ్చి పాలైనా వేసుకోవచ్చు. నేను కొంచెం మరగపెట్టి వేసుకుంటున్నా. హాఫ్ కేజీ క్యారెట్‌కి హాఫ్ లీటర్ పాలు కరెక్ట్ కొలత అనమాట. సో, ఇది బాగా మునిగి కొంచెం సేపు మూత పెట్టి దీన్ని బాగా మగ్గించాలి. ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్‌ని తీసుకుంటాను. సో, ఒక 10-20 గ్రామ్స్ బాదం, 10-20 గ్రామ్స్ వరకు కాజు అండ్ కిస్మిస్‌ని కూడా తీసుకున్నాను. వీటిని బాగా చాప్ చేసుకున్నాను. సో, ఈ లోపల ఇది బాగా మరిగిపోయింది. పాలను వేసేటప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని ప్రిఫర్ చేయండి. అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నాను. అయితే నేను మొత్తం వాడలేదు. ఎంత వాడానో ఒకసారి వీడియో మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. సో, పాలు ఈ విధంగా లైట్‌గా అబ్జార్బ్ అయిపోయి మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ అయ్యే లోపల ఒక 30-35 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో, ఓపికగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటుతుంది. సో, తర్వాత నేను ఇక్కడ 200 గ్రామ్స్ షుగర్‌లో నేను 100 గ్రామ్స్ మాత్రమే వాడాను. సో, 100-150 గ్రామ్స్ అయితే సరిపోతుంది. సో, మిగిలింది మాత్రం నేను అలాగే పెట్టేశాను. సో, ఆల్రెడీ గాజర్ అనేది ఎక్కువ స్వీట్‌గా ఉంటుంది కాబట్టి నేను వాడలేదు. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే వాడుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ మేడ్ వేశాను. ఇక్కడ ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. ఇది లేని వాళ్ళు కోవా కూడా వేసుకోవచ్చు. పచ్చి కోవా అంటారు కదా! అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేరే ఒక స్టవ్ మీద మన డ్రై ఫ్రూట్స్ చాప్స్ చేసి పెట్టుకున్నాం కదా! అది ఫ్రై చేసుకుంటున్నా. ఈ రెసిపీలో పచ్చి కోవా, మిల్క్ మేడ్ ఇదంతా ఫుడ్ కలర్ ఇదంతా ఆప్షనల్. సో, ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్‌ని బాగా ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! పాలనేది బాగా పీల్చుకుంది. అండ్ మనం షుగర్ వేసాం కదా! అది కూడా బాగా కలిసిపోయింది. సో, ఈ స్టేజ్‌లోనే మనం షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి చెక్ చేయండి టేస్ట్. మీకు తక్కువ పడింది అంటే మీరు ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి నేను నెయ్యితో సహా యాడ్ చేశాను. సో, టోటల్‌గా నాకు ఈ రెసిపీకి హాఫ్ కేజీ క్యారెట్‌కి ఒక 30-50 గ్రామ్స్ ఆఫ్ నెయ్యిని నేను యూజ్ చేశాను. లాస్ట్‌లో ఫ్లేవర్‌కి యాలకుల పొడిని కూడా యాడ్ చేశాను. ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ అయిపోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యి ఇలా గట్టిగా అవుతుందో అప్పుడే మనం దీన్ని దించేసుకోవాలి. అంతేనండి, మన రెసిపీ అయితే చాలా ఈజీగా తయారైపోతుంది. లాస్ట్‌లో నేను గార్నిష్ కోసం దోస పప్పుని వాడాను. ఇది కూడా ఆప్షనల్. బట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా హాట్‌గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదా బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వింటర్స్‌లో మస్ట్ ట్రై రెసిపీ ఇది. అండ్ మనకి ఈ సీజన్‌లోనే గాజర్ ఎక్కువ దొరుకుతుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా వస్తుంది. బిగినర్స్‌కి అయినా లేదా ఎప్పుడు చేసే వాళ్ళకైనా ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. చెక్ చేస్తూ రెసిపీ చూస్తూ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.